guys, how are you, Baba? Fine. మా రాజశేఖర్ బాయ్ ఎలా ఉన్నారు? ఎక్కడికి? వేర్ ఆర్ వి గోయింగ్? శ్రీశైలం. Guys, we finally on the boat. శ్రీశైలం అంటే నార్మల్ శ్రీశైలమా? ఎక్కడ స్పెషల్ ఏంది? అందరూ పోతారు శ్రీశైలం. బ్యాక్ వాటర్. సారీ, నల్లమల్ల ఫారెస్ట్. ఓకే, ట్రెక్కింగ్ ఉంటుందా? ట్రెక్కింగ్ ఉంటుంది 2.5 kilometers. ఓ గాడ్, ఎందుకు బండిలు వస్తాయా? ఎరువు బండ్లు వస్తాయి, చింపాంజీలు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఓ మై గాడ్. మళ్ళా గాయస్, మేము ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ వాటర్కి వచ్చాము శ్రీశైలము. వి సీ దిస్ లొకేషన్స్. సో దిస్ ఇస్ నగేష్ బా. దిస్ నుగరాజు, కమ్ హియర్, సే హాయ్. సో దిస్ ఆర్ టూరిస్ట్ గాయ్. హీస్ హెల్పింగ్ అస్. హీస్ అ బోట్ రైడర్. గాయస్, కిందికి దిగాలంటే చాలా అడ్వెంచర్ లాగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి టీం. జోసఫ్ గారు, చూసారా? పొరపాటు జరిగింది ఒకటి. మెల్లిగా వెళ్ళాలి మనుషులు. చూడండి ఎలా ఉంది, బాగుందా లొకేషన్? సూపర్ కదా, పీస్ఫుల్ ఉంది, చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ 2 days మేము స్టే చేయబోతున్నాం విత్ క్యాంప్ ఫైర్ ఫుడ్. చాలా రకమైన సీ ఫుడ్ తెచ్చుకున్నాము. మా బావాలందరూ లొకేషన్ చూడడానికి వెళ్తున్నారు, చూడండి అక్కడ. ఓకే గైస్, స్టే ట్యూన్. సో ఇప్పుడే బోట్ దిగి ఇక్కడ ఒడ్డుకు వచ్చామండి. చూడండి ఒకసారి లొకేషన్స్. బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. సరౌండింగ్ మొత్తం వాటర్. మేము ఒక ఐలాండ్ లో ఉన్నాము. 2 days ఇక్కడనే స్టే చేయబోతున్నాము. ఇప్పుడే బోట్ దిగాము. అండ్ మా బ్రదర్స్ అందరు వాళ్ళు క్యాంప్ ఫైర్ కోసం కట్టెలు కొడుతున్నారు. అండ్ చికెన్ మ్యాగ్నేట్ వేసాము, ప్రాన్స్, ఫిష్ అన్ని మ్యాగ్నేట్ వేసి పెట్టాము. బార్బిక్యూ ఇప్పుడు రెడీ అవుతుంది, మ్యారినేట్ చేసి పెట్టాము. విక్రమన్న, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, కాకపోతే ఎగ్జైటింగ్ ఉంది. నైట్ ఈ ఏరియాలో మొత్తం ఒక లైట్ ఉండదు. అవును, ఏ వైల్డ్ యానిమల్స్ ఎక్కడ నుంచి వస్తాయో తెలీదు. అవును. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం ఫేస్ చేయబోతుంది. సో గాయస్, టెంట్ రాజేష్ బావ వేస్తున్నాడు. చూడండి ఎంత చిన్న టెంట్ ఉన్నదో. చిన్న టెంట్ కాదురా, చిన్న టెంట్. చిన్న టెంట్ కాదు. ఇక్కడ క్యాంప్ ఫైర్ కి మనకి మా రాజశేఖర్ బావ కూడా క్యాంప్ ఫైర్ రెడీ చేస్తున్నాడు. కొంచెం వేసాం ఫస్ట్. వేసేదమ్మా కథలు పెడదాం. అరే ఫస్ట్ బంద్ చేయరా గౌతమ్, సెట్ చేయరా. అలా ఇదేవిడా పోయి సినిమా చీకటి ఉంది ఇప్పుడు. పొయ్యి దగ్గర రాళ్ళు కావాలా, కూర్చోనికి రాళ్ళు కావాలా? చీకటి అయిన కొద్దికి అరే నువ్వు ఫస్ట్ బంద్ చేయరా, పని చేద్దాం రా. పని చేద్దాం. అయిపోతుందిరా. చీకటి. సో చిన్నగా క్యాంపర్ స్టార్ట్ చేశారండి. విక్రమణ టార్చ్ చూపించదు ఇక్కడ. ఏడాకా పోతుంది చూపించండి అక్కడ. వావ్,
నూకరాజు లైట్ కొట్టినా దగ్గర చూసారా గాయస్, నూకరాజు వచ్చేసాడు చేపలు తీసుకొని గుడిసె దగ్గరికి. చాలా రుచికరంగా ఉన్నాయి చేపలు. క్యాంప్ ఫైర్ చూసారా, అక్కడ చికెన్ కాలుస్తున్నారు టీమ్. ఓకే మన ఎప్పు బార్బిక్యూ పికాక్ యూట్యూబ్ లో అవుతాయి పికాక్ కోడిదే. ఏం చేస్తారు రాయసనా? బార్బిక్యూ ఫారెస్ట్ రాజేష్ గారు బండి ఏ చూపి బార్బిక్యూ అయిందా? అక్కడ తింటాం సార్ మేము. బాబు నాకు కూడా ముక్కేరా నన్ను ఒకటి వచ్చిందా ఒకటి ఇదిగో అన్న అది పని కాదని అనుకుంటాను. మొత్తం షేర్ చేసి పెట్టారు. నా మ్యాగీ మంచిగా అవుతుందా? మ్యాగీ రెడీ మంచిగా అవుతుందా? జబర్దస్త్. తినే హైదరాబాద్కి అయితే పోవచ్చు కదా. ఇవాళ మేము వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. చూడండి లొకేషన్ చూడండి. మీరు కింద వస్తుంది కానీ పైకి పడేటివి ఆలోచిస్తలేరు. దాని పైకి పడ్డా అనుకో. మేము వాటర్ ఫాల్కి వచ్చాము. చూడండి చిన్నగా ఉంది ఈసారి వాటర్ ఫాల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పెద్దగా ఉండే, ఈసారి చాలా చిన్నగా ఉంది. లాస్ట్ టైం ఈ సార్ వరకు పైకి ఎక్కి మీరే ఇక ఈసారి కాళ్ళ నొప్పి ఉంది కదా ఎక్కడిపోతున్నా. బట్ ఏమి చెప్పి సెట్ అయిపోతాయి ఎయిటింగ్. ఎలా అనుకో వావ్ థ్యాంక్ యూ. ఇంత మంచి లొకేషన్కి తీసుకొచ్చినందుకు మీకోసమే నేను వస్తాడు ఎవరు అంత తిరుగుతాం ధైర్యం లేదు. అయితలేదు.
అది కూడా ఒక్కలేదు నీళ్ళు పడుతున్నాయి మీద నీళ్ళు కావాలా తాగరా ఆగకు వెళ్ళిపో బోట్లో కూర్చున్నా Akama Caves, beautiful place. ఇదే మెయిన్ అక్కమ్మ గుడి స్టార్టింగ్ ఫ్రమ్ ఇంత టెంపరేచర్ లో రాక నుంచి వాటర్ వస్తుంది. ఎక్కడ తీసుకొచ్చినావా ఎక్కడ తీసుకొచ్చినావు అక్కమ్మ గురువులు శంకరుని దర్శనం తీసుకొచ్చిన శివయ్య దర్శనం శివుని దర్శనం కావాలంటే మినిమం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయితే శివయ్య దర్శనం అంత ఈజీ కాదు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కావాలి అప్పుడు ఆయన న్యాచురల్ క్లైమేట్ అంత ఈజీగా వస్తుంది సార్. నాకు కూడా తెలియదు కొత్త ఫస్ట్ టైం. ఇంత పెద్ద కొండను చెక్కినట్టు